స్వర్గం కొరకు పోటీ. ప్రజాపతి భార్యలలో అదితి కుమారులైన దేవతలు, దితి కుమారులైన దైత్యులు చిన్నతనం నుంచి కూడా బద్ధ వైరులుగా ఉండి అస్తమానము కోట్లాడుకునేవారు. ఈ రెండు జాతులకు మధ్య పొత్తు కుదరదని నిశ్చయించుకుని ప్రజాపతి భూలోకానికి ఎగువగా దేవతలకు స్వర్గలోకము, దిగువగా దైత్యులకు పాతాళలోకము సృష్టించాడు. మీరంతా ఒకచోట ఉండకండి, ఎవరి లోకాలలో వారు సుఖంగా కాలక్షేపం చేయండి అని ఆయన తన సంతానానికి చెప్పాడు. కానీ దైత్యులు తమకు స్వర్గమే కావాలని పట్టుపట్టారు. దేవతలు తమకు పాతాళం అక్కర్లేదని ఖండితంగా చెప్పేశారు. ఈ సమస్య పరిష్కారం కావటానికి ప్రజాపతి ఒక మార్గం చెప్పాడు. ఆయన తన బిడ్డలతో ఇలా అన్నాడు: దేవతలలో ఒకడు, దైత్యులలో ఒకడు భూలోకానికి వెళ్ళి అక్కడ బతకటానికి ప్రయత్నించండి. ఏ పక్షం వాడు ఎక్కువ విజయం సాధిస్తే ఆ పక్షం వాళ్ళు స్వర్గలోకంలో ఉండండి, రెండో వాళ్ళు పాతాళలోకంలో ఉండండి అన్నాడు. ఇందుకు దేవతలు, దైత్యులు కూడా సమ్మతించారు. భూలోకానికి వెళ్ళటానికి గాను దేవతలు తమలో ఒకణ్ణి, దైత్యులు తమలో ఒకణ్ణి ఎన్నుకున్నారు. అలా ఎన్నుకోబడిన ఇద్దరిని ప్రజాపతి భూలోకానికి పంపాడు. వాళ్ళిద్దరూ భూలోకానికి వచ్చి మనుషులు ఎలా బతుకుతున్నారో చూశారు. ఎట్లా బతుకుదామనుకుంటున్నావు అని దైత్యుడు దేవతను అడిగాడు. అందరిలాగే శ్రమ చేసి బతుకుదామనుకుంటున్నాను అన్నాడు దేవత. సరే, నువ్వు శ్రమ చేసి బతుకు, నేను శ్రమ చెయ్యకనే బతుకుతాను అన్నాడు దైత్యుడు. ఇద్దరూ కలిసి ఒక భూస్వామి వద్దకు వెళ్ళి తమకేదన్నా పని ఇయ్యమని అడిగారు. భూస్వామి ఇద్దరికి చెరొక నాగలి, 2 జతల ఎద్దులు ఇప్పించి ఒక పెద్ద మడి చూపించి ఇదంతా దున్నండి అని చెప్పాడు. ఇద్దరూ మడి దున్నటం ప్రారంభించారు. కానీ కొద్దిసేపు దున్నినాక దైత్యుడికి విసుగొచ్చింది. అతను తన ఎద్దుల్ని విప్పి మేయటానికి బీడు మీద వదిలి తాను వెళ్ళి హాయిగా ఒక చెట్టు నీడను పడుకుని సాయంకాలం దాకా నిద్రపోయాడు. దైత్యుడు నిద్ర లేచేసరికి చీకటి పడబోతున్నది. మడి అంతా దేవతే పూర్తిగా దున్నేశాడు. ఒక చాలు దున్నవలసి ఉంటే దైత్యుడు దాన్ని పూర్తి చేశాడు. తరువాత ఇద్దరూ భూస్వామి ఇంటికి వెళ్లారు. భూస్వామి వాళ్లకొక చీకటి గది చూపించి రాత్రికి అందులో పడుకుని మళ్ళీ మర్నాడు కనపడమన్నాడు. పగలల్లా శ్రమపడి అలసి ఉన్నాడేమో, దేవతకు నడుము వాలుస్తూనే నిద్ర పట్టేసింది. కానీ దైత్యుడు పగలల్లా నిద్రపోయి ఉండడం చేత కన్ను మూతపడలేదు. తెల్లవార్లు మేల్కునే కూర్చున్నాడు. మర్నాడు తెల్లవారగానే ఇద్దరూ చీకటి కొట్టు నుంచి బయటికి వచ్చారు. దేవత ఒంటి నిండా బంగారపు రజం అంటుకుని ఉండడం దైత్యుడు చూశాడు. దైత్యుడి శరీరానికి బంగారమేమీ అంటుకోలేదు. ఎందుకంటే కిందటి రోజు అతను శ్రమ పడలేదు. అతని శరీరానికి చెమట ఏమీ పట్టలేదు. శరీరమంతా చెమటలు దిగగారేటట్టు శ్రమించిన దేవతకు ఎన్నో తులాల బంగారం అంటుకున్నది. భూస్వామి వాళ్లను చూసి, రాత్రి మీ ఒంటికి అంటుకున్న బంగారం మీరే ఉంచుకోండి, నిన్న మీరు చేసిన పనికి అదే ప్రతిఫలం అన్నాడు. దైత్యుడికి చాలా ఆశాభంగమైంది. ఇవాళ రాత్రి నేను ఈ దేవత కంటే రెట్టింపు బంగారం సంపాదించాలి అనుకున్నాడతను. మర్నాడు దున్నటానికి భూస్వామి మరొక మడి చూపించాడు. దేవత, దైత్యుడు కూడా ఆ మడిని దున్ననారంభించారు. నిన్నటిలాగే దైత్యుడికి కొంచెం సేపయ్యాక విసుగనిపించింది. అతను ఎద్దుల్ని విప్పి బీడు మీదకి తోలి తాను మళ్ళీ చెట్టు కిందకి వెళ్ళి పడుకుని చీకటి పడిన దాకా నిద్రపోయాడు. ఈరోజు కూడా మడి అంతా దేవతే దున్నాడు. ఇంటికి బయలుదేరే ముందు దైత్యుడు తన ఒంటి నిండా బంక పట్టించుకున్నాడు. వాళ్ళు ఇల్లు చేరగానే భూస్వామి 2 నీటి తొట్టెలు చూపించి వాటిలో మీ ఎడ్లకు నీరు పట్టండి అన్నాడు.
ఒక నీటి తొట్టె దగ్గరికి దైత్యుడు తన ఎడ్లను తోలితే రెండో తొట్టె దగ్గరికి దేవత తన ఎడ్లను తోలాడు. దైత్యుడి ఎడ్లు రోజల్లా పని పాట లేని కారణం చేత 2 గుక్కల నీరు తాగి యువతలకి వచ్చేశాయి. దేవత ఎడ్లు మాత్రం తొట్టెలో నీరంతా పీల్చేశాయి. ఎందుకంటే అవి రోజల్లా పనిచేసి బాగా అలసిపోయి ఉన్నాయి. తొట్టెలో నీరంతా అయిపోగానే అడుగున ఉన్న బంగారం బయటపడింది. అదే నీ కూలి, తీసుకో అన్నాడు భూస్వామి దేవతతో. నా కూలీ మాటేమిటి అన్నాడు దైత్యుడు. నీ ఎద్దులు శ్రమించి తొట్టెలో నీరంతా తాగితే నీ కూలి నీ తొట్టెలోనూ దొరికేది. కాని ఎద్దులు శ్రమించలేదు, నువ్వు శ్రమించలేదు, నేనేం చేసేది అన్నాడు భూస్వామి. ఇదంతా గమనిస్తున్న దేవతలు మావాడే గెలిచాడు, స్వర్గం మాదే అన్నారు. దైత్యులు అందుకు ఒప్పుకోలేదు. భూలోకంలో భూమి దున్నటం ఒక్కటే బ్రతుకు తెరువు కాదు. ఆ లోకంలో విస్తీర్ణమైన సముద్రాలున్నాయి. సముద్రం మీద బతకటానికి కూడా పోటీ జరగవలసిందే అన్నారు దైత్యులు. ప్రజాపతి భూలోకం నుంచి తన బిడ్డలిద్దరినీ పిలిచి, మీరిద్దరూ సముద్రం మీద పడవలలో వెళ్ళి చేపలు పట్టండి. ఎవరు హెచ్చు చేపలు పట్టితే వాళ్ళది స్వర్గం, రెండో వాళ్ళది పాతాళం అన్నాడు. దేవత, దైత్యుడు చెరొక పడవలోనూ ఎక్కి చెరొక వల తీసుకుని సముద్రం మీద చేపల వేటకు బయలుదేరారు. ఈసారి పోటీలో తమ వాడు గెలవగలందులకు దైత్యులు వంచన అవలంబించ నిశ్చయించారు. వాళ్ళు చాలామంది సముద్రంలో ప్రవేశించి తమ ప్రతినిధి అయిన దైత్యుడి వల నిండా చేపలను కొక్కనారంభించారు. దేవత తన వలను పైకి లాగేసరికి దానిలో బోలెడన్ని చేపలున్నాయి. అదే సమయానికి దైత్యుడు తన వలను కూడా పైకి లాగేసరికి అందులో అంతకు 10 చేపలున్నాయి. ఆ కారణంగా వల నీటిపైకి వస్తూనే చేపల బరువుకు తట్టుకోలేక చిరిగిపోయింది. అందులోని చేపలన్నీ మళ్ళీ సముద్రంలో పడిపోయాయి. ఏ విధంగానూ దైత్యులు దేవతలను పోటీలో ఓడించలేకపోయారు. అందుచేత స్వర్గం దేవతల నివాస స్థానమైంది. దైత్యులు పాతాళంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కథ సమాప్తం.